ఇది లైట్ వెయిట్ కంచి పట్టు సారీ అండి. ఇది ఓకే, మనకి మల్టీ కాంబినేషన్ తోటి తయారవుతుంది. మనకి బార్డర్ తీసుకుంటే మెయిన్ కలర్ పింక్ కలర్ ఇచ్చారు బార్డర్. ఆ పింక్ కలర్ పైన కూడా జరీ తోటి మనకి డిజైన్ తీసుకున్నారు. ఈ కడ్డీ బార్డర్ పైన మనకి ఒక జ్యోతి బుట్ట లాంటిది టర్నింగ్ తోటి వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి కడ్డీ బార్డర్ తీసుకున్నారు. కడ్డీ బార్డర్ కూడా మనకి ఒక చిన్న సైజ్ కడ్డీ బార్డర్ తీసుకున్నారు. తర్వాత మనకి ఒక పర్పుల్ కలర్ తోటి లైన్స్ తీసుకున్నారు. దానిపైన మనకి ఒక లోటస్ ఫ్లవర్ తోటి చిన్న ఫ్లవర్ అండ్ పెద్ద ఫ్లవర్ వేవ్స్ డిజైన్ పైన గా తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ వస్తుంది. గోల్డ్ కలర్ లో కూడా మనకి వైట్ అండ్ ఎల్లో జరీ తోటి కాంబినేషన్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్కి వస్తే మనకి పర్పుల్ కలర్ తోటి జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇది బ్రోకెట్ స్టైల్లోనే మనకి కంటిన్యూషన్ ఇస్తారండి. ఓకే, మళ్ళీ బార్డర్ చూస్తే మనకి పింక్ కలర్ ఇచ్చారు. ఈ బార్డర్ లో పింక్ కలర్ పైన మనకి సేమ్ పైన బార్డర్ వచ్చినట్టే లోటస్ అండ్ కడ్డీ బార్డర్ అండ్ జ్యోతి బుట్ట కంటిన్యూషన్ ఇచ్చారు. దీనికి పళ్ళు కలర్ మనకి కాంట్రాస్ట్ కాబట్టి గోల్డ్ కలర్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ పళ్ళు తీసుకున్నారు. గోల్డ్ కలర్ పళ్ళు కూడా మనకి సేమ్ లోటస్ డిజైన్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ లో వరకు ఒక వల్ల డిజైన్ లాంటిది మనకి జకార్డ్ డిజైన్ ఇచ్చారండి. జకార్డ్ డిజైన్, అది కూడా గోల్డ్ జరీతో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ కి మనకి జరీ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ గా హ్యాండ్స్ జరీ బార్డర్ ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చి కస్టమర్ కి 11,300 ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మన కస్టమర్ కి వచ్చేసి 11,300. ఓకే అండి, అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. ఇది లైట్ వెయిట్ కంచి సారీ అమ్మ. ఇది బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ కలర్ కాంబినేషన్ తోటి తయారైంది. మనకి బార్డర్ తీసుకుంటే ఒక గ్రీనిష్ మిక్స్ కలర్ తోటే వస్తుంది. జరీ కూడా దీనికి బార్డర్ 3 టైప్ వేరియేషన్ తోటి తీసుకున్నారు. ఒకటి పెద్ద బార్డర్, నెక్స్ట్ సెకండ్ చిన్న బార్డర్ ఉంటుంది, తర్వాత మీడియం బార్డర్ తీసుకున్నారు. మిడిల్ లో కూడా మనకి కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇచ్చారు అనమాట వేరియేషన్ కోసం. ఇది శారీ మొత్తం ఏంటంటే మనకి ఒక లోటస్ డిజైన్ అండ్ ఒక ఫ్లవర్ బంచ్ డిజైన్ తీసుకున్నారు. శారీ మొత్తం హెవీ డిజైన్ ఉంటుంది. చీర మొత్తం ఇలాగే కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి పై బోర్డర్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది. బోర్డర్ మాత్రం మనకి కొంచెం కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. బ్లూ కలర్ బోర్డర్ వరకు గ్రీన్ కి ఆ బ్లూ అనేది మంచి కాంబినేషన్. బోర్డర్ వరకు మనకి సేమ్ పై బార్డర్ లాగే ఇది కూడా 3 బార్డర్ వేరియేషన్ తీసుకున్నారు. పళ్ళుకి వచ్చేటప్పుడు డార్క్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ కంటిన్యూషన్ తీసుకున్నారు. అటు సైడ్ ఇటు సైడ్ ఇదే ఫ్లవర్ బంచ్ డిజైన్ కంటిన్యూషన్ ఇచ్చారు. మిడిల్ లో ఒక ట్రీ డిజైన్ తీసుకున్నారు. ఆ ట్రీ డిజైన్ కూడా మనకు ఒక లతలాగా షేప్ తోటి ఇది జకార్డ్ వర్క్ చేశారన్నమాట. అందులో కూడా మనకి చిన్నగా పింక్ వేరియేషన్ కూడా తెలుస్తుంది. మనకి వేరియేషన్ తోటి మీనా వర్క్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. మనకి బ్లూ కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా బ్లూ కలరే వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి డిజైన్ కూడా ఇక్కడ గ్రీన్ ఇచ్చారు అండ్ కింద బ్లూ ఇచ్చారు. సో డిఫరెంట్ గా ఉంది. సారీ మొత్తం హెవీగా ఉంది. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ గా, హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంది. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చి 12,500 ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, సో ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్ కస్టమర్ కి వచ్చే ప్రైస్ 12,500. ఓకే, మరి అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. ఇది లైట్ వెయిట్ కంచిలోనే వస్త్రకళా సిల్క్ అమ్మ. ఇది బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది మెటీరియల్ లైట్ వెయిట్ పట్టు వస్తుంది, ప్యూర్ పట్టు వస్తుంది. మనకి బార్డర్ తీసుకుంటే ఇది పింక్ కలర్ అండ్ వైట్ సిల్వర్ జరీ ఇచ్చారు. అండ్ జరీ లైన్స్ కూడా మనకి ఒక సన్న పింక్ లైన్స్ తోటే కంటిన్యూషన్ ఇచ్చారు అనమాట. ఈ కడ్డీ బార్డర్. ఆ బార్డర్ లో కూడా మనకి ఒక బుట్టి డిజైన్ జరీ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి కంటిన్యూషన్ గా శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది. బుట్ట కూడా మనకి మిడిల్ లోకి వచ్చేటప్పటికి జరీ అండ్ పింక్ కాంబినేషన్ తోనే ఆల్టర్నేట్ గా ఉంటుంది. ఓకే అండి, అంటే మనకి కలర్ అన్నది చాలా రిచ్ కలర్ కదా, బ్రైట్ కలర్ కాబట్టి ట్రెడిషనల్ లో మంచి డార్క్ కలర్స్ ట్రెడిషనల్ లో గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే, సో సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా? సేమ్ కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. మనకి బార్డర్ తీసుకుంటే సేమ్ పై బార్డర్ లాగే ఇక్కడ కూడా 3 వేరియేషన్ తోటి బార్డర్ ఉంటుంది. పై బార్డర్ ఎలా ఉందో మనకి కింద బార్డర్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. కాంట్రాస్ట్ కలర్ పళ్ళు తోటి మనకి పళ్ళులో కూడా ఒక మంచి డిజైన్ ఇచ్చారు. ఈ పళ్ళు కూడా అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఒక లైలన్ లెంత్ లో మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. మ్యాంగో డిజైన్ కి అటు సైడ్ ఇటు సైడ్ ఒక మనకు క్రీపర్ డిజైన్ కంటిన్యూషన్ చేశారు. మిడిల్ లో కూడా మీనా వర్క్ తీసుకుని జరీ టెంపుల్ తోటి ఒక ట్రీ డిజైన్ తీసుకున్నారు అన్నమాట. ఇది పళ్ళు పింక్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా పింక్ కలరే ఉంటుందండి. కాంట్రాస్ట్ కలరే వస్తుంది. సో బ్లౌజ్ కూడా సేమ్ పీచ్ కలర్ అండ్ దానికి బార్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి కంటిన్యూ అవుతుంది. కడ్డీ 3 లైన్స్ కడ్డీ బార్డర్ పైన అండ్ కింద ఇదే కంటిన్యూ అవుతుంది. దీని ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుంది. కస్టమర్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ 8,350. సో కస్టమర్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ 8,350. ఇది చాలా రిచ్ లుక్ అండ్ ఈవినింగ్ మ్యారేజెస్ కి వాటికి చాలా బాగుంటుంది కదా, గ్రాండ్ లుక్ ఉంటుంది. మరి అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. ఓకే, ఇది మనకి పార్టీ వేర్ క్రేప్ సారీ అమ్మ. ఇది క్రేప్ మెటీరియల్ పైన మనకి బార్డర్ డైమండ్ డిజైన్ తోటి ఒక బార్డర్ తీసుకున్నారు. దాని తర్వాత ఒక టెంపుల్ డిజైన్
ఉల్టాగా కూడా మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది, ఇది ఆల్టర్నేట్ గా ఉల్టా కూడా టెంపుల్ డిజైన్ వస్తుంది. అండ్ ఈ టెంపుల్ డిజైన్ లోపల కూడా మనకి చాలా చిన్న డిజైన్స్, చిన్న బాణం గుర్తులతోటి ఒక డిజైన్ తీసుకున్నారు. ఇది కంటిన్యూషన్ బార్డర్ 2 సైడ్ వస్తుంది. మిడిల్ లో మనకు ఒక లీఫ్ డిజైన్ తీసుకున్నారు అనమాట. ఈ లీఫ్ డిజైన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ కంటిన్యూషన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఈ లీఫ్ డిజైన్. ఓకే. అండ్ కింద బార్డర్ కూడా కింద బార్డర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ బార్డర్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది. పైన ఏదైతే టెంపుల్ డిజైన్ ఉందో కింద కూడా యాస్టీస్ మనకి చిన్న బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు తీసుకుంటే మనకి రిచ్ పళ్ళు ఇచ్చారు. ఓకే. ఈ రిచ్ పళ్ళు కూడా మనకి ఆరెంజ్ కలర్ సేమ్ జెరీ గోల్డ్ కాంబినేషన్ తోటే తీసుకున్నారండి. ఓకే. సో మొత్తం శారీ అంతా కూడా సెల్ఫ్ ఉంది కాబట్టి సెల్ఫ్ కలర్, ఇక్కడ కూడా ఆరెంజ్ మీద గోల్డ్ కలర్. బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలరే ఉంటుందండి. సో బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ సెల్ఫ్ వస్తుంది. 2 సైడ్ కూడా మనకి జరీ బార్డర్ ఇచ్చారు. ఇది కస్టమర్ ప్రైస్ కూడా 1480 రూపీస్ లో కస్టమర్ కి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కస్టమర్ ప్రైస్ మనకి 1480 రూపీస్. అండ్ ఇది చూస్తుంటే మనకి రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి. లైట్ వెయిట్ సారీ కూడా చాలా లైట్ వెయిట్. అవును. సో వ్యూవర్స్, మీరు కూడా సౌజన్య శారీ మందిర్ నుంచి ఒక అందమైన శారీ గెలవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న శారీకి కలర్ కూడా మనకి ఒక చిన్న టెంపుల్ డిజైన్ తోటి తయారు చేశారు. పైన బార్డర్ యాక్చువల్ గా అన్ని పెద్ద బార్డర్స్ వచ్చాయి కదా, ఇది స్పెషల్ గా కొంచెం చిన్న బార్డర్ తయారైంది. మనకి మిడిల్ లో చూస్తే హాఫ్ కలర్ వైట్ జరీ అండ్ హాఫ్ కలర్ వచ్చి మనకి ఎల్లో జరీ తోటి ఒక స్టార్ డిజైన్ తీసుకున్నారు. ఈ స్టార్ డిజైన్ కూడా శారీ మొత్తం కంటిన్యూషన్ ఇట్లా ఆల్టర్నేట్ గా బుట్టి వస్తుంది. మనకి బార్డర్ తీసుకుంటేనేమో మనకి ఇదే సేమ్ టెంపుల్ బార్డర్ కొంచెం పెద్ద డిజైన్ తీసుకున్నారు. సో రెగ్యులర్ గా మనం చూస్తుంటాము బార్డర్స్ అంటే కొంచెం హెవీగా ఉంటాయి, కానీ దీనికి మాత్రం చాలా సింపుల్ గా ఒక మంచి టెంపుల్ డిజైన్ గోల్డ్ వర్క్ తో ఇచ్చారు. బార్డర్ కూడా మనకు ఒక బనారస్ స్టైల్లో తీసుకున్నారు. ఇది దీన్ని కడ్డీ బార్డర్ అంటారు. ఇది సన్న లైన్స్ కనిపిస్తుంది దగ్గరగా చూస్తే, ఇది బనారస్ స్టైల్ బార్డర్ అంటారు ఇది. ఈ బార్డర్ కూడా మనకి కంటిన్యూషన్ వైట్ జరీ కూడా ఒకటి మిడిల్ లో గ్యాప్ తీసుకున్నారండి. అవునా, వేరియేషన్ కోసం. ఎందుకంటే ఈ టెంపుల్ డిజైన్ కి ఈ బార్డర్ కి వేరియేషన్ తెలియడం కోసం ఒక సన్న డిజైన్ తీసుకున్నారు. దీనికి పళ్ళు చూస్తే మనకి పర్పుల్ కలర్ వస్తుందండి. ఒక మ్యాంగో స్టైల్లో ట్రీ డిజైన్ తీసుకొని చుట్టూ అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఒక మ్యాంగో డిజైన్ కంటిన్యూషన్ ఇచ్చారు అనమాట. అండ్ ఇది మొత్తం కూడా గోల్డ్ వర్క్, గోల్డ్ జరీ వర్క్. అండ్ మధ్యలో కూడా మనకి ప్లెయిన్ లేకుండా చక్కగా లైన్స్ వేవ్స్ లాగా సన్న డిజైన్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ పర్పుల్ పళ్ళు ఏది ఉందో అదే కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ దీనికి కూడా మనకి ఒక సైడ్ అంతా కూడా సింపుల్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఒక పక్క జెరీ అండ్ టెంపుల్ డిజైన్ తీసుకున్నారు. ఓకే. సో మనకి నచ్చినట్టు కావాలంటే నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ ఇంకా మీ ఇష్టం చేసుకోవచ్చు. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ ప్రైస్ కూడా 4975. సో ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ ప్రైస్ 4975. చాలా రీజనబుల్ గా ఉంది. ఎందుకంటే మనకి ఇది ఒక పట్టు, ప్యూర్ పట్టు అండ్ రిచ్ లుక్. అండ్ చూసారు కదా ఎంత రిచ్ లుక్ ఉన్న శారీ మనకి 4970. ఓకే అండి. అలాగే నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. ఇది మనం ఇక్కత్ శారీస్ లో మనకి ఇది ఒక రాపట్టు మెటీరియల్ మీద తీసుకున్నామండి. మామూలుగా జనరల్ గా ఇక్కత్ శారీ అంటే అన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు పట్టే వస్తుంది. ఇప్పటి వరకు డూపియానా అనేది రాలేదు. ఇది మనకి డూపియానా పట్టు పైన అంటే రా పట్టు అనమాట. రా సిల్క్ పైన మనకి వీవింగ్ మొత్తం ఇక్కత్ డిజైన్ తోటి లేటెస్ట్ గా వస్తున్నాయండి. ఇది బార్డర్ కూడా సేమ్ ఇక్కత్ డిజైన్ తీసుకున్నట్టే బ్లూ కలర్ అండ్ జరీ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం డ్రాప్ డిజైన్ తీసుకున్నారు. డ్రాప్ డిజైన్ కూడా మనకి ఒక హాఫ్ పార్ట్ వరకు తీసుకున్నారు. మిగతా హాఫ్ పార్ట్ కూడా మనకి ఒక బ్లూ కలర్ మీద వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్ తోటి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి కంటిన్యూషన్ ఇక్కత్ డిజైన్ వస్తుందండి. ఇది ఈ ఇక్కత్ డిజైన్ కి మనకి కంటిన్యూషన్ మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. పళ్ళు చూస్తే మనకి సేమ్ ఇక్కత్ శారీస్ లో వచ్చే డిజైన్ లాగే మనకి జరీ పళ్ళు వస్తుంది. సేమ్ జరీ పళ్ళు వస్తుంది. సేమ్ బార్డర్ బ్లూ కలర్ ఉంది, పళ్ళు బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా దీనికి బ్లూ కలర్ తోటే తయారవుతుందండి. ఇది ప్యూర్ మెటీరియల్ పైన ప్యూర్ రాపట్టు పైన తయారవుతుంది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇది కస్టమర్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. పట్టు అంత హెవీ కాకపోయినా ఇది రేంజ్ కూడా మనకి 4300 లో కస్టమర్ కి వస్తుంది. సేమ్ ఇక్కత్ వీవింగ్ ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కత్ వీవింగ్ అంతా ఇదే, కాకపోతే కొంచెం రా మెటీరియల్ అండ్ వేసుకోవడానికి కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్. ఇక్కత్ పట్టుకున్నా కూడా కొద్దిగా వెయిట్ తగ్గుతుంది అనమాట. సో చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 4300. ఓకే. మరి అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది కోరా సిల్క్ పైన మోతీ వర్క్ సారీ
శారీ అండి ఇది. మోతీ వర్క్ అంటే శారీ మొత్తం మోతీ వర్క్ ఉంటుంది అండ్ జరీ వీవింగ్ తోటి వస్తుంది. ఫస్ట్ టైం ఇది బార్డర్ తీసుకున్నప్పుడు మనకి కడ్డీ బార్డర్ ఇస్తారండి. మిగతా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ మోతీ వర్క్ ఒక క్రాస్ లైన్స్ లెవెల్లో మోతీ స్టిక్ చేసి పెడతారు. మనకి బార్డర్ తీసుకుంటే మెయిన్ స్కర్ట్ బార్డర్ హైలైట్ అండి ఇది. ఈ స్కర్ట్ బార్డర్ కూడా మనకి కొంగల్ డిజైన్ వైట్ అండ్ ఎల్లో జరీ కాంబినేషన్ తోటి 2 కొంగల్ డిజైన్లు కూడా మనకి ఇలా హెవీగా ఉంటుందండి. బార్డర్ మనకి సేమ్ కడ్డీ బార్డర్ పైన తీసుకునే విధంగానే పెద్ద బార్డర్ ఉంటుంది కొంచెం. ఈ పెద్ద బార్డర్ తోటి మనకి దానిపైన ఇవి 2 నిలబడుకున్నట్టుగా ఉంటాయి. పళ్ళు సేమ్ కడ్డీ బార్డర్ తీసుకున్నారు. కడ్డీ బార్డర్ మీద పల్స్ వర్క్ ఇచ్చారండి. సేమ్ పల్స్ వర్క్ అనేది మనకి సారీ మొత్తం కూడా సారీ మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ సింగిల్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ ఆనంద బ్లూ కలరే బ్లౌజ్ వస్తుంది. సో సింగిల్ కలర్ కాబట్టి మనకి సెల్ఫ్ డిజైన్ కాబట్టి అవునండి సేమ్ ఇది కూడా మనకి ఆనంద బ్లూ వచ్చి అండ్ దీని పైన కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటుంది. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి 1390 రూపీస్ లో కస్టమర్ కి రీజనబుల్ గా ఉంటుంది. సో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 1390 రూపీస్ అంటే చాలా రీజనబుల్. ఎందుకంటే ఇది మనం డిఫరెంట్ గా యూస్ చేయొచ్చు. పార్టీ వేర్ అయినా ఆఫీస్ అయినా ఎలాంటిదైనా ఒక డీసెంట్ లుక్ ఉంది అండ్ కలర్ అయితే చాలా బాగుంది. చాలా మంచి కలర్స్. ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి. ఇందులో వేరియేషన్ వేరే డిజైన్స్ ఉంటాయి. సమ్ కలర్స్ కూడా ఉంటాయి ఇదే రేంజ్ లో. ఓకే సో ఇదే రేంజ్ లో డిఫరెంట్ కలర్స్ ఇంకా మీకు నచ్చింది మీకు ఓపిక ఉండి ఎంచుకుంటే చాలు. చాలా డిఫరెంట్ వెరైటీస్ అవన్నీ కూడా ఉంటాయి మన సౌత్ ఇండియా శారీ మందిర్ లో. అలాగే నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. ఇది లైట్ వెయిట్ పట్టులో డిజైనర్ శారీ అండి. జెట్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి తయారైంది. దీనికి బార్డర్ చూస్తే మనకి ప్లెయిన్ కడ్డీ బార్డర్ తీసుకున్నారు స్టార్టింగ్. అదే దాంతో పాటు మనకి ఒక మ్యాంగో డిజైన్ కంటిన్యూషన్ ఒక తీగలాగా కంటిన్యూషన్ సో పింక్ బార్డర్ మీద మనకి బార్డర్ బ్యాక్గ్రౌండ్ తోటి జెరీ వర్క్ తోటి తీసుకున్నారు. ఇది కూడా బుట్ట కూడా మనకి ఒక డిఫరెంట్ కలర్ తోటి జెరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి కొత్తగా వచ్చింది ఈ బుట్ట. లేటెస్ట్ డిజైన్ ఉంది ఇది. అవును చాలా లేటెస్ట్. అంటే మనం నార్మల్ గా మ్యాంగో ఇవన్నీ చూస్తుంటాము కానీ ఇది మనకి కొంచెం డిఫరెంట్ గా ఉందండి. ట్రీ టైప్ ఉంది. అవునండి. అలాగే కుచ్చిళ్ళ పాటు మొత్తం బ్రోకెట్ పింక్ కలర్ బ్రోకెట్ వస్తుందండి. ఓకే మళ్ళీ స్టార్టింగ్ మనకి బ్లాక్ కలర్ ఉంటుందండి. ఇలా బ్లాక్ కలర్ వస్తుంది. ఓకే అంటే ఇది 3 కలర్ వేరియేషన్ తోటి వస్తుంది అనమాట సారీ. పళ్ళుకి వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ మనకి పింక్ కలర్ అండి వస్తుందండి. సో మనకి షోల్డర్ పార్ట్ బ్లాక్ ఉంటుంది, కిందంతా పింక్ ఉంటుంది అండ్ మళ్ళీ పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ కంటిన్యూ అయిపోతుంది. అండ్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ కాంట్రాస్ట్ లో కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. అలాగే సైడ్ లైన్స్ టైప్ లో ఒక డిజైన్ తీసుకున్నారు. మిడిల్ లో ఈ బుట్ట లాగే మనకి పళ్ళు కూడా ఒక చెట్టు బుట్ట లాగా దీన్ని కొంచెం పెద్దదిగా క్రియేట్ చేశారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంది కాబట్టి పింక్ కలర్ ఇచ్చారు. ఓకే సో ప్లెయిన్ పింక్ ఇచ్చారు అండ్ మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కోసం కడ్డీ బార్డర్ విత్ 2 డిజైన్స్ కూడా కంటిన్యూషన్ గా బార్డర్ తీసుకున్నాం. ఓకే సో యాజ్ ఇట్ ఈస్ కింద పైన మనకి సేమ్ ఉంది అండ్ సారీ మొత్తం కూడా ఒక మంచి డిజైనర్ వేర్ అండి. డిజైనర్ సారీ వస్తుంది. అవును అండ్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అందరికీ నచ్చుతుంది. కంపల్సరీ ఇది రేర్ కాంబినేషన్ అండి ఇప్పుడు పింక్ అండ్ బ్లాక్. అవునవును. ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. కస్టమర్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ 8200 లో వస్తుంది. సో ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి 8200. వావ్ అసలు చూడడానికి ఇంత రిచ్ గా ఉంది. కడితే ఇంకా బాగుంటుంది కదా. కట్టి చూపిస్తామండి. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ బ్రోకెట్ సారీ. ఒకసారి మీకు కట్టి చూపిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. డెఫినెట్ గా చూద్దాం. సో అనుకున్నాం కదా చూస్తేనే చాలా బాగుంది, కడితే ఇంకెంత బాగుంటుంది అనుకున్నాం కదా. చూస్తున్నారా కడితే ఇంత అందంగా ఉంది. బ్లాక్ అండ్ పింక్ ఆహా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. అండ్ షోల్డర్ బాట్ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ మీద చక్కగా అక్కడక్కడ బుటీ వర్క్ ఇచ్చారు. పింక్ అండ్ జెరీ వర్క్. సో ఈ 2 కాంబినేషన్స్తో ప్లెయిన్ మీద అక్కడక్కడ బుటీ వర్క్ ఇచ్చారు. అండ్ బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి పై బార్డర్ అండ్ కింద బార్డర్ కూడా హెవీగా ఇచ్చారు. అంటే పై బార్డర్ యాజ్ ఇట్ ఈస్, కింద బార్డర్ 2 సేమ్. ఒకటి పింక్ బార్డర్ ఇచ్చారు, ఇంకోటి కడ్డీ బార్డర్. అండ్ పింక్ బార్డర్ మీద కూడా మనకి మొత్తం క్రీపర్ డిజైన్ ఉంది అండ్ గోల్డ్ జెరీ వర్క్. సో శారీ మొత్తం చూసుకున్నట్టయితే మనకి ఫ్రిల్స్ పార్ట్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఫ్రిల్స్ పార్ట్కి వచ్చేసరికి మంచిగా కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇచ్చారు చూసారు కదా. అండ్ ఈ మొత్తం కూడా మనకి బ్రొకెట్ వర్క్ చేయడం జరిగింది. మొత్తం కూడా గోల్డ్ జెరీ వర్క్తో కంప్లీట్ బ్రొకెట్ వర్క్ చేశారు. సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్రొకెట్ వర్క్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఈ కడ్డీ బార్డర్ అయితే ఏదైతే ఉందో అది కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ దానిపైన కూడా క్రీపర్ డిజైన్ మనకి అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. సో శారీ చూసుకున్నట్టయితే ఇలా 2 కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ పళ్ళు కూడా చూసుకున్నట్టయితే మనకి పింక్ కలర్ పళ్ళు, అంటే కాంట్రాస్ట్ బ్లాక్కి కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇచ్చారు. అండ్ ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే చక్కగా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఏదైతే ఉందో అదే బ్లౌజ్కి కూడా ఇచ్చారు మనకి. చూసారు కదా హ్యాండ్స్కి కడ్డీ బార్డర్ విత్ ఈ క్రీపర్ వర్క్ ఇచ్చారు. అండ్ మొత్తం
మొత్తం అంతా ప్లెయిన్ ఉంటుంది. సో కావాలి అంటే డిజైన్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తానికైతే శారీ కడితే ఇంత అందంగా ఉంటుంది. ఇష్టసఖి కార్యక్రమంలో మరో షార్ట్ బ్రేక్. చెక్స్ పింక్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ లో చెక్స్ కలర్ చెక్స్ కాంబినేషన్ తోటి తయారైంది. బార్డర్ తీసుకుంటే మనకి ప్యారెట్ గ్రీన్ తోటి కడ్డీ బార్డర్ వస్తుంది. అలాగే బెనారస్ బార్డర్ కూడా రెండు ఈక్వల్ గా ఇచ్చారనమాట. ఈ బార్డర్ కాంట్రాస్ట్ శారీ మొత్తం మిడిల్ లో వచ్చి మనకి నిలువు అడ్డము చెక్స్ వస్తుంది అనమాట. శారీ మొత్తం ఇలాగే చెక్స్. ఇది మిస్సమ్మ గడిని ఇంత ముందు వచ్చేది, అలాంటి చెక్స్ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా వస్తున్నాయి అనమాట. ఇది బార్డర్ వస్తే మెయిన్ స్కర్ట్ బార్డర్ లోనే పెద్ద బార్డర్ వస్తుంది. గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ డైమండ్ డిజైన్ తోటి తీసుకున్నారు. ఇక్కత్ డిజైన్ తీసుకున్నారు. పై బార్డర్ వచ్చి మనకి బెనారస్ బార్డర్ సేమ్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ తోటి కాంట్రాస్ట్. ఈ పళ్ళు మొత్తం టిష్యూ పళ్ళు ఇచ్చారనమాట. టిష్యూ పళ్ళు కూడా మనకి బ్రైట్ గా ప్యారెట్ గ్రీన్ కాబట్టి టిష్యూ ఇంకా బ్రైట్ గా వెల్వేట్ అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా మనకి గోల్డ్ జెర్రీతో మొత్తం ఈ లైన్స్ కాకుండా మధ్యలో కూడా కంప్లీట్ లైన్స్ తీసుకోవడం జరిగింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది. అది కూడా చెక్స్ తోటి తయారవుతుంది. సో మొత్తం శారీ అంతా చెక్స్ తో ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా కొంచెం ప్యారెట్ గ్రీన్ లో చెక్స్ తీసుకొని అండ్ ఈ బార్డర్ కూడా మనకి ఒక సైడ్ హెవీగా ఉంటుంది అండ్ ఇంకో సైడ్ 2 జెరీస్ తో ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ దీని ప్రైస్ 10,400 ఆఫ్టర్ డిస్కౌంట్ 10,400. ఓకే, 10,400 ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్. అవునండి. ఓకే, మరి ఇంకొక శారీ చూసేద్దామా? ఇది ఫుల్ పార్టీ వేర్ శారీ అండి. ఇది మనకి షిఫాన్ మెటీరియల్ పైన మన వెల్వెట్ ఫ్యాబ్రిక్ తోటి బార్డర్ తీసుకుంటారు. ఇది సేమ్ ఈ వెల్వెట్ క్లాత్ మెయిన్ మనకి డార్క్ కలర్ తీసుకున్నారండి బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే జరీ వర్క్ వెల్వేట్ అవడం కోసం డార్క్ బ్లూ కలర్ తీసుకున్నారు. అలాగే పైన బార్డర్ కూడా మనకు ఒక గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ప్యాచ్ తోటే తీసుకున్నారు. ఈ మిడిల్ లో మనకి బార్డర్ మొత్తం శారీ మొత్తం ఇలాగే కంటిన్యూషన్ బుట్టి వర్క్ ఉంటుంది. మనకి మిర్రర్ కూడా ఇందులో మనకి డైమండ్ డిజైన్ అండ్ రౌండ్ డిజైన్ మిర్రర్ కూడా దీంట్లో స్టిక్ చేసి మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్ అండ్ మీనా వర్క్ అన్ని ఉంటుందండి. ఇది మిడిల్ లో చూస్తే మనకు ఒక ఫ్లవర్ బంచెస్ డిజైన్ తోటి మనకి శారీ మొత్తం ప్యాచెస్ వర్క్ వస్తుంది. సేమ్ బార్డర్ కూడా బార్డర్ కూడా సేమ్ పై బార్డర్ లాగే దీనికి ఈ వెల్వెట్ బార్డర్ బ్లూ కలర్ అనేది కంటిన్యూషన్ చేశారనమాట. దీనికి మెయిన్ పార్ట్ వచ్చి మనకి ఫిల్ స్పాట్ అండి. ఫిల్ స్పాట్ వచ్చేటప్పటికి మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది లైట్ వెయిట్ నెట్ తోటే తయారవుతుంది. ఈ మెటీరియల్ లో మనకి ఒక పింక్ కలర్ తోటే ఈ డిజైన్ తీసుకున్నారు. మీనా వర్క్ డిజైన్ తోటి తీసుకున్నారు. ఇందులో కూడా మనకి మిడిల్ లో అన్ని కంటిన్యూషన్ స్టోన్స్ ఉంటాయి. స్టోన్ వర్క్ ఇస్తారు. బార్డర్ కూడా ఇక్కడికి వచ్చేటికి వేరియేషన్ ఇస్తారు. మనకి అక్కడ బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ సిల్వర్ కలర్ తోటే తీసుకున్నారు. సిల్వర్ కలర్ మీద మనకి వెల్వెట్ బార్డర్ కంటిన్యూషన్ ప్యాచ్ ఇచ్చారు. ఇది కూడా మనకు ఒక కేపర్ డిజైన్ తోటి కంటిన్యూషన్ ఇదే ఉంటుంది అనమాట. బ్లౌజ్ కూడా మనకి సిల్వర్ కలర్ తీసుకొని సిల్వర్ కలర్ కూడా అవునండి, సిల్వర్ కలర్ కూడా మనకి ఇట్లా ఇస్తారండి. సో చిన్నగా చిన్న గోల్డ్ పైపింగ్ ప్యాచ్ ఉంటుంది. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి 3,800 లో వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఆఫ్టర్ డిస్కౌంట్ 3,800, చాలా రీజనబుల్ ప్రైస్, చాలా రీజనబుల్. పార్టీ వేర్ సారీస్ అంటే మనం చూస్తూ ఉన్నాము చాలా హెవీగా అంటే హై ప్రైసెస్ ఉంటాయి. అండ్ ఇదైతే మనకి కంప్లీట్ చాలా రీజనబుల్ గా ఉంది. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే కూడా మనకి సిల్వర్ ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం రిచ్ లుక్ ఉంటుంది. అవును, ఓకే అండి. అండ్ అలాగే నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది లైట్ వెయిట్ పట్టులోనే ఫ్యాన్సీ పట్టు అండి. ఇది ఫ్యాన్సీ పట్టులో ఫుల్ బ్రోకెట్ సారీ. ఇది బార్డర్ లో మనకి మెయిన్ పర్పుల్ కలర్ బార్డర్ తోటి బార్డర్ కంటిన్యూషన్ ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్. ఈ కంటిన్యూషన్ కీపర్ స్టైల్లో ఉంటుందండి. ఈ బార్డర్ మిడిల్ లోకి వచ్చేటప్పటికి మనకి ఆల్ ఓవర్ జకార్డ్ డిజైన్ అంటారు. ఈ జకార్డ్ డిజైన్ కూడా మనకి ఒక మ్యాంగో ఫ్లవర్ అండ్ తీగ లోటస్ ఫ్లవర్ అండ్ తీగ డిజైన్ తోటి ఇది బ్రోకెట్ తోటి మనకి ఫుల్ జకార్డ్ డిజైన్ తయారవుతుంది. సారీ మొత్తం కంటిన్యూషన్ హెవీగా ఉంటుందండి. ఇది దీనికి బార్డర్ కూడా మనకి సేమ్ పైన వచ్చిన బార్డర్ లాగే కంటిన్యూషన్ పర్పుల్ కలర్ బార్డర్ ఇస్తారండి. బార్డర్ కూడా పైలాగే కంటిన్యూషన్ ఉంటుంది. పళ్ళు తీసుకుంటే మనకి సేమ్ పర్పుల్ బార్డర్ లోనే పర్పుల్ కలర్ తోటే పళ్ళు ఇస్తారండి. ఇట్లా పట్టుకుని పళ్ళు డిజైన్ తీసుకునేటప్పటికి ఒక పింక్ కలర్ అండ్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ తోటే మనకి ఇది మీనా వర్క్ స్టైల్లో వస్తుంది. సేమ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం కంటిన్యూషన్ మీనా వర్క్ బుట్టి ఉంటుంది అనమాట. ఇది కస్టమర్కి ఆఫ్టర్ డిస్కౌంట్ 3,850 అండి.
ఓ సో ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ ప్రైస్ అవునండి, ఇది పట్టు 3850. ఫ్యాన్సీ కాబట్టి మనకి రేట్ చాలా తక్కువలో రీజనబుల్ ఉంటుంది. ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. ఇది బెనారస్ జూట్ నెట్ అండి. బెనారస్ జూట్ నెట్ కి మనకి ఇది ప్యాచ్ వర్క్ వస్తుంది, బార్డర్ కంటిన్యూషన్ ప్యాచ్ వర్క్ అండ్ వైట్ జూట్ నెట్ తోటి కూడా ఇది ప్యాచ్ వస్తుంది, స్కర్ట్ బార్డర్ ప్యాచ్ అంటారు ఇది. ఇది శారీ మొత్తం ఒక జ్యోతి బుట్ట, మనకి మీనా కలర్ అండ్ జరీ కలర్, బ్లూ అండ్ ఎల్లో కలర్ జరీ తోటి ఇది కంటిన్యూషన్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, ఫుల్ గ్రాండ్ ఉంటుంది. కంప్లీట్ గ్రాండ్ బుట్టి వర్క్ వస్తుంది. అండ్ బార్డర్ తీసుకున్నప్పుడు మనకి సేమ్ పై బార్డర్ లాగే క్రీమ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ జరీ బార్డర్, అందులో కూడా మనకి మీనా జరీ వర్క్ తోటి కంటిన్యూషన్ ఉంటుంది. ఈ పళ్ళు వస్తే మనకి సేమ్ ఈ బార్డర్ లాగే సైడ్ బార్డర్ లాగే ఇది కూడా చిన్న బార్డర్ కంటిన్యూషన్ 3 సైడ్ ఇదే బార్డర్ వస్తుంది. దీనికి మెయిన్ బ్లౌజ్ వచ్చి మనకి బెనారస్ బ్లౌజ్ ఇస్తారండి. ఈ బెనారస్ బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్ బార్డర్ కి ఏదైతే ఉంటుందో అదే కలర్ తోటి కంటిన్యూషన్ ఇది జకార్డ్ డిజైన్ తోటి తయారు చేస్తారండి. ఇది కస్టమర్ కి వచ్చే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. ఇది 2380. సో ఇది 2380 ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్ తోటి కస్టమర్ ప్రైస్ ఇది. కానీ మనకైతే ఇక్కడ సౌజన్య శారీ మందిర్లో పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి సమ్మర్ స్పెషల్ గా కాటన్, మీరు ఏ కాటన్ కావాలన్నా చందేరి పెద్దవాళ్ళకి చిన్న ప్రింట్లు ఉంటాయి, మరి చిన్న ఏజ్ వాళ్ళకి ఆల్మోస్ట్ డిజైన్ ప్రింట్లు ఉంటాయి. డిజైనర్ ప్రింట్లు కూడా మనకి ఇలాంటి సమ్మర్ కాటన్స్ డిజైన్ ప్రింట్లు ఉంటాయండి. ఇది శాంపిల్ కోసం ఒక శారీ చూపిస్తున్నాము. ఓకే, మంచి కాటన్ కదండి ఇది, మంచి ప్యూర్ కాటన్ అండి. ఇవన్నీ కంపెనీ ప్రింట్స్ వస్తాయి. ఇలాంటి కాటన్స్ కూడా మనకి 550 575 లోనే ఇలాంటి కాటన్ శారీస్ చాలా అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి మనకి నచ్చిన డిజైన్ అండ్ డైలీ వేర్ కాటన్ కూడా ఉంటాయి. కాటన్ అనే కాదు, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రిచ్ శారీస్ అండ్ డిజైనర్ వేర్ అన్ని శారీస్ కూడా సౌత్ ఇండియా శారీ మందిర్లో అవైలబిలిటీ ఉన్నాయి. చక్కగా మీరు టైం చూసుకొని ఖాళీ టైంలో వచ్చి షాపింగ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి కొండయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని డిఫరెంట్ వెరైటీ శారీస్ మాకు చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్.